ఎందుకు సంఘం మనకు అవసరం అనగా బికాస్ ఆఫ్ అపోజిషన్, వ్యతిరేకతని బట్టి అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరందరికీ ఒక మేల్కొల్పు తెచ్చే వార్త ఏంటిదో తెలుసా? మిమ్మల్ని అందరు ప్రేమించరు. మనం ఏమనుకుంటామంటే, నన్ను అందరు ప్రేమిస్తారు, నాతో అందరు బాగుంటారు, నేను అందరూ ప్రేమించే తగ్గట్టు నేను జీవిస్తున్నాను కాబట్టి నా లైఫ్లో ఇంతమంది నన్ను ఇష్టపడతారు అని అనుకుంటాం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు మేల్కోవాల్సింది అందరూ మనల్ని ప్రేమించరు. అందరు ఏదో ఒక రీతిలో మన జీవితాల్లో మనకి వ్యతిరేకులుగా ఉంటారు. మన స్వభావాన్ని బట్టు, మన మనస్తత్వాన్ని బట్టు, మన మాటల్ని బట్టు, లేకపోతే మన హావభావాల్ని బట్టు, మన ఆకరణ బట్టో, లేకపోతే మన వస్త్రాధరణ బట్టో, లేకపోతే మన దగ్గర వచ్చే వాసనని బట్టి కూడా కొంతమంది మనల్ని ఇష్టపడరు. ఈ విధంగా ఉంటారు. ఇంకొక విషయాన్ని చెప్పాలా, మనల్ని కొంతమంది ఎందుకు ఇష్టపడరు, మనకి ఎందుకు వ్యతిరేకులుగా ఉంటారంటే, మన గురించి ఇంకొకరు మాట్లాడుతుంటారు, మన గురించి ఇంకొకరు వేరేగా చెబుతుంటారు, మన గురించి చెడుగా చెప్తుంటారు. కాబట్టి వాళ్ళు మనల్ని ఇష్టపడరు, లేకపోతే మనకు వ్యతిరేకులుగా ఉంటారు. ఇంత అపోజిషన్ అనేది మన చుట్టుముట్టే ఉంటుంది. కొన్ని మార్లు మనం గ్రహిస్తాం, కొన్ని మార్లు మనం గ్రహించకుండా మనము జీవిస్తుంటాం. కానీ నేను చెప్పే మాట, ప్రతి క్రైస్తవుడికి, లేకపోతే ప్రతి మానవుడికి, ఏ మతమైనా ప్రతి మానవుడికి ఉన్న శత్రువు ఎవరు చెప్పండి? మనలో ఉన్న ఒక కామన్ థింగ్ ఏంటిది చెప్పండి? ప్రతి మానవుడు ఏ మతంలో ఉన్నా మనకున్న కామన్ థింగ్ ఏంటిది అని అనగా, మనం పూజించేవారు వేరే అయినా మనకి శత్రువు ఒకడే, వాడు సాతానుడు. మీరు ప్రేమిస్తారా సాతానుడిని? ప్రేమించాం కదా. కానీ మనం సాతానుడిని ప్రేమించాం, కానీ దేవుడు సృష్టించిన మనిషిని మాత్రం ద్వేషిస్తాం. ఇదేం న్యాయం అండి? మీరు ఆలోచించండి. సాతానుడిని ఎవ్వడు కూడా ప్రేమించాడు. ఈ భూలోకంలో మనిషిని జన్మ తీసుకున్నవాడు ఎవ్వడు కూడా ప్రేమించాడు, కానీ మనిషిని మాత్రం ద్వేషిస్తూ ఉంటాడు. ఎంత బాధాకరం, మీరు ఆలోచించాలి. కాబట్టి ప్రతి మానవుల్లో ఉన్న ఒక కామన్ థింగ్ ఏంటిది? అది సాతానుడే. కానీ మన జీవితాలు ఆ విధంగా మనం జీవించాం. మనం చేసే తప్పేంటిదంటే, మనుషులతో మాట్లాడడం కదా. మనుషులతో మాట్లాడడం మంచిదే. కొన్ని మార్లు కొంతమంది మనుషులతో మాట్లాడడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి మనుషులతో మాట్లాడడం, కానీ మనుషుల గురించి మాట్లాడడం మాత్రం ఆపివేయం. వి స్టాప్ టాకింగ్ టు పీపుల్, బట్ విల్ నెవర్ స్టాప్ టాకింగ్ అబౌట్ ద పీపుల్. అనగా ఏ మనిషి నుంచి అయితే మనం దూరంగా ఉంటామో, ఏ మనిషిని అయితే మనం ఇష్టపడమో, ఏ మనిషికి అయితే మనం వ్యతిరేకులుగా ఉంటామో, వారితో మనం మాట్లాడడం. కానీ వారి గురించి సందర్భం వచ్చినప్పుడల్లా, సమయం వచ్చినప్పుడల్లా వారి గురించి ఏదో ఒకటి మనం మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అందుకే రాయబడ్డ మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. ఏం నేరమమ్మా? పాతాళం. అంటే అర్థం ఏంటిది? పాతాళం అనేది ఉంటుంది, అదొక వ్యతిరేకంగా మన జీవితాల్లో ఉంటాయి. కానీ దేవుడు మన జీవితాల్లో దాన్ని ఎదుర్కొనే శక్తి ఇచ్చారు, అనగా ఒక అపోజిషన్ మన జీవితాల్లో ఉంటుంది. అందుకే సంఘం కావాలి. సంఘం ఈ రోజుల్లో ఎందుకు కావాలంటే, మనకు వ్యతిరేకత ఉన్నప్పుడు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడితో మనం ఏకమై, మన జీవితాల్లో సంఘంలో ఉన్న వారందరూ ఏకమై దాన్ని ఎదుర్కోవాలి. అది పాము రూపంలో రావచ్చు, స్వరము రూపంలో రావచ్చు, దేవదూత రూపంలో రావచ్చు, మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి. మీరు ఆలోచించాలి. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట, ఎప్పుడైతే నువ్వు సాతానుని తిరస్కరిస్తావో వాడిని నుంచి వెళ్ళిపోతాడు. కానీ మనం ఏం చేస్తాం? మనుషుల్ని తిరస్కరిస్తున్నాం, వాడిని ఆహ్వానిస్తున్నాం. వాడు తీసుకొచ్చే లక్షణాలు, స్వభావాలన్నీ మనం ఆహ్వానించుకొని మనం జీవిస్తుంటాం. మీరు ఆలోచించాలి. నేను చెప్పే మాటను ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకు గ్రహిస్తుంది. బ్రదర్ ఎలా ఎదుర్కోవాలి? ఐక్యత ఉండాలి. అబ్బో, ఎన్ని ప్రసంగాలు విన్నాం బ్రదర్ ఐక్యత గురించి అని కదా. నేను ఒక మాట చెప్తాను, ఐక్యత రావాలని ఐక్యత కొరకు ప్రయత్నిస్తే ఐక్యత రాదు. మీరు అడగొచ్చు. ఇప్పుడు నేను కూడా మా ఆఫీసు ఉన్న వారికి చెప్తుంటాను, ఐక్యంగా ఉండాలా, ప్రేమాప్యాయతలతో ఉండాలా అని చెప్పి ఏదేదో ట్రై చేస్తూ, ఏదో ప్రోగ్రాం పెడతానికి ట్రై చేస్తున్నా కూడా ఐక్యత రాదు. ఐక్యత ఎప్పుడు వస్తుందో తెలుసా? చిన్న సింపుల్ లాజిక్ చెప్తాను. ఐక్యత అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, మన గమ్యము ఒకే రకంగా ఉండి ఆ గమ్యం చేరాలనే వాంఛ అందరిలో ఉంటే అప్పుడే ఐక్యత వస్తుంది.